ఎన్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. విద్యకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీదేవి కృపతో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని జగ్గంపేటలోని అక్షర విద్యాలయ ఈఎం హైస్కూల్లో అక్షరాభ్యాసం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం, సరస్వతీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించగా పాఠశాల ఆవరణ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. పాఠశాల చైర్మన్ పాటంశెట్టి సతీష్ బాబు దంపతుల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ జిగిని అనురాధదేవి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది చిన్నారులు అక్షరాభ్యాసం చేసి విద్యాభ్యాసానికి పవిత్రమైన తొలి అడుగు వేశారు. హోమాలనంతరం పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి, అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారుల తల్లిదండ్రులకు సైతం యాజమాన్యం భోజన సదుపాయం ఏర్పాటు చేసింది. ప్రతి సంవత్సరం వసంత పంచమి రోజున ఈ విధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాల్లో జ్ఞానదీపం వెలిగించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పాఠశాల కరెస్పాండెంట్ ఆళ్ల రవికిషోర్, ప్రిన్సిపల్ కమ్మిల బుజ్జిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. దేవుడు చూపించి నేను చెప్తాను. దేవుడు కల ఆలో పెట్టండి 2 సార్లు. జయ గణేష్ మహారాజ్ కి. ఓం అవసేది శ్రీ మహాసంశ్రేష్ఠ తర్వాత రాయిద్దరు గాని కూర్చోబెట్టుకుని వాళ్ళ పలకలు ఉంచండి. మీ పిల్లలు మీ ఊళ్ళో ఉండాలి, పలక వాళ్ళ ఊళ్ళో ఉండాలి. ఏం కావాలి స్టేట్ ప్రెస్లో ఎప్పుడు ఒక చెరువు లేక ఒక పండ్లు ఒక బావి అవతల ఒక అమ్మ అందరూ హారతి కలగట్టుకోండి. జై గురు మహారంగీకి, జై గురు మహారంగీకి, జై గురు మహా